ఎవరు మీరు? ఏం కావాలి? నేను మగాణ్ణి, నాకు నా పెళ్ళం కావాలా. లుక్ మిస్టర్, మీరు వేరే రూమ్ కి వెళ్ళబోయి పొరపాటు నీ రూమ్ కి వచ్చారు. అంత తెలుసుకోకుండా మనం ఎట్టా అవుతాం? చిన్న విషయం తెలుసుకోవాలా? కాస్త తప్పుకుంటావా? లత లత ఏటే మొహం సాటేస్తుండవు? రంకు మొగుడుతో కాలక్షేపం చేసే చోటుకి అసలు మొగుడు వచ్చాడనే? నీ సంగతి తేలుద్దారనే వచ్చానే. ఏమిటి దౌర్జన్యం? ప్రియా, ఇతను చెప్పేది నిజమా? నీకు పెళ్ళయిందా? ఇతను నీ భర్త? దాన్ని కట్టుకున్న ఎదురుగా పెట్టుకుని పెళ్ళయిందా, మొగుడుండాడని పిచ్చి ప్రశ్నలేస్తావేటి? అయినా నిన్న నేటి ప్రయోజనం నా బంగారం మంచిది కానప్పుడు. ఏవే బంగారమా, ఇప్పుడు నిన్ను ఏడ్ చేస్తే బాగుంటది. నేనే చెప్తాలే. మిస్టర్, ఇది చాలా అన్యాయం. ఇందులో ఆమె తప్పేం లేదు. నేను రమ్మంటేనే వచ్చింది. అట్టగా అయితే ఎవరు రమ్మంటే ఆడతో వెళ్ళి ఆడదాన్ని ఏడ్ చెయ్యాలంట? చూడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు అనుకున్నట్లుగా మా ఇద్దరి మధ్య ఏ అక్రమ సంబంధం లేదు. నాకు తోడుగా ఒక స్నేహితురాలుగా వచ్చిందంతే. ఊరుగా నూరు తీసుకొచ్చి ఒకే గదిలో కాపురం పెట్టి తలుపులు వేసుకుని కులుకుతూ నాకు తోడుగా వచ్చింది స్నేహితురాలంటే నమ్మమంటావా? ఏటే బంగారు చిలక, నీ ఒంటిని ఈ పిస్తోల్లో ఉన్న గుళ్లతో తూట్లు తూట్లుగా పొడిస్తే గాని నాకు నా కోపం సల్లార్తే. ప్లీజ్. అన్యాయం, అన్యాయం! నా పిల్లని చంపేశాడు, నా పిల్లని చంపేశాడు. ఎవరైనా ఇక్కడ? నేనున్నానయ్యా. నా పిల్లని చంపేశాడు బాబు, చంపేశాడు, నా పిల్లని చంపేశాడు బాబు. ఎంత పని చేసావయ్యా రవితేజ? నిజంగా నాకేం తెలియదు. ఇదంత అన్యాయం. నువ్వంటే ఎవరు నమ్ముతారయ్యా? నీ చేతుల్లో రివాల్వర్ పేలడం, ఈ పిల్ల కోడి పిల్లగా కింద పడి విలవిలా కొట్టుకోవడం, ఇలాంటి చూడకూడదని నాకు తెలుసయ్యా. కానీ బుజ్జిమండకి ఏం తెలుసు చెప్పు? చూసేసింది. ఇదిగో మీరు దాదా, నువ్వు ఏడవకయ్యా. ఏడిస్తే ఏం ప్రయోజనం? పిల్లని తిరిగి వస్తున్నా చూడు. ఈ పిల్లని తీసుకెళ్ళి 3వ కంటికి తెలియదు. ఇక్కడ ముగ్గురు ఉన్నాం కదా, 4వ కంటికి తెలియకుండా మన హోటల్ పక్కన పోయలేదు, ఆ పక్కన అక్కడ ఆ గోడ దగ్గర అక్కడికి అప్పెట్టేసే ఈ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అంతే. చీరల వ్యాపారంలో ప్రఖ్యాతి చెందిన రవితేజ, అబ్బా నువ్వు హత్యలు కూడా బాగా చేస్తావయ్యా. ఇదంతా మీరు ఆడిన నాటకం. నేను ఇప్పుడే వెళ్ళి పోలీసుకి. అలాగే అలాగే, నీతో పాటు ఈ బుజ్జిమండ తీసిన ఫోటోలు కూడా ఇస్తాను, తీసుకెళ్ళు. ఈ రివాల్వర్ కూడా ఇస్తాను, తీసుకెళ్ళు. వేలుముద్ద నిపుణులు చూపించుకుంటారు. లేకపోతే మా వ్యాపారాన్ని నాశనం చేసి మమ్మల్ని అప్పులు పాలు చేస్తావే. ఇక నుంచి మేము చెప్పిన పని ఎలా చేయాలి తప్పదు మరి. లేకపోతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.